హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్. నిన్న రాత్రి ఇన్సిడెంట్ అయినాక భరత్ మా దగ్గరికి వినోద్, సందీప్ అనే వాళ్ళకి ఇక్కడ కార్యకర్తలకు కాల్ చేయగానే తనని తీసుకొచ్చి భయభ్రాంతుడు అయిపోయాడు. నైట్ అంతగా ఆయన టెన్షన్ నన్ను పోలీసులు ఏం చేస్తారో అనేది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏముండాలి? సాటి పౌరులకు సపోర్టింగ్ ఉండాలి. నీకు ఏమైనా ఉంటే న్యాయంగా చేస్తావు. ఒకరికి సపోర్ట్ చేసి ఒకరికి ఇప్పుడు మీరు ఆ రికార్డింగ్ ఏంటి ఎస్ఐ గారిది, నువ్వు ఆయన రాసిందంటే తప్పేముంది? ప్రతి ఇవాళ ఆటోల మీద వరల్డ్ ఈజ్ ఇస్లాం, వరల్డ్ ఈజ్ క్రిస్టియన్ రాసి ఉంది. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాడా ఎస్ఐ? తీసుకుంటాడా? ఇప్పుడు అమాయకుడు దొరికిండని ఇంకా హైదరాబాద్ లో కొత్త చట్టం ఉంది ఏమన్నా? ఆ రికార్డింగ్ లో హైదరాబాద్ లా వేయడా అంట. అది మన న్యాయం అంటే నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నువ్వు ఎస్ఐ నువ్వు రెస్పాన్సిబుల్ గా మాట్లాడతారా, లేకపోతే సాటి మనిషిని బెదిరిస్తారా? నీ బండి సీజ్ చేస్తా అంటే దానికి బండి సీజ్ చేస్తారా? ఇది ఇంకోటి నేను అందరికీ ఏమని చెప్తున్నా, హిందూ సమాజానికి మనము ఇట్లా భయపడొద్దు. మనం అందరం గట్టిగా ఉండాలి, ఒకటై ఉండాలి. ఏవైనా ఇట్లా భరత్ కి ఇప్పుడు ఎట్లా అయిందో మనం అందరం సపోర్టివ్ ఉండాలి. తీసుకోవాల్సిందే, స్పెషల్ ఏముండదు. ఎస్ఐ సార్ ఇంకోటి మేము ఏమంటున్నామంటే ఎస్ఐ సార్ సస్పెండ్ చేయాలని చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడే భాష తప్పది. నువ్వు మాట్లాడుతుంటే పిలిపించి రామ్మా మాట్లాడుతా కంప్లైంట్ వచ్చిందని చెప్పాలి, కానీ నేను బండి సీజ్ చేస్తాను ఆయనకి ఇమీడియట్ అథారిటీ ఉందా? అది న్యాయం ఏమన్నా? అందుకే తప్పకుండా ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాలని నేను తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గానీ డీజీపీ గానీ కోరుతున్నాను. కళ్యాణ్ రాజేందర్ రెడ్డి, శివేంద్ర ప్రసాద్, సిటీ సెక్రటరీ. ఈరోజు జరిగిన సంఘటన రాత్రి ఒక్కడు